గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి అమావాస్య రాత్రి 1:32 తదుపరి పాడ్యమి నక్షత్రం భరణి సాయంత్రం 5:30 తదుపరి కృతిక వర్షం శేషం ఉదయం 6:10 తెల్లవారుజామున 4:01 నుంచి 5:25 దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:29 అమృత గడియలు మధ్యాహ్నం 1:15 నుంచి 2:40 రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే నీట్ లీక్ సూత్రధారి ఇంటి దొంగే ప్రధాన నిందితుడు పూణే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి అరెస్ట్. అతడు నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే అధికారికి నిపుణుల కమిటీలో సభ్యులు. జూన్ 21న మళ్ళీ నీట్ నిర్వహించనున్నారట. ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది నుంచి CBT విధానంలో పరీక్ష చేపట్టనున్నారు. జాతీయ పరీక్షల సంస్థ ప్రకటన చేసింది. బండి సంజయ్ తక్షణమే కుమారుడిని అప్పగించాలి, తప్పు చేస్తే ఎవరికి మినహాయింపులు ఉండవు అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, అప్పటి వరకు తెలంగాణకు సీఎంగా ఇక్కడే ఉంటా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముందస్తు బెయిల్పై ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేం. బండి భగీరథ్ కేసులో హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అరెస్ట్ నుంచి రక్షణకు పదే అభ్యర్థించిన నిరాకరణ. ద్రవ్యోల్బణం కుదుపులు తప్పవు. కట్టడికి రిజర్వ్ బ్యాంక్ వద్ద పరిమిత మార్గాలే కనిపిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లను చివరి అస్త్రంగా వాడే అవకాశం ఉంది. ఈనాడు ఇంటర్వ్యూలో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ పశ్చిమాసియా పరిశోధన విభాగం అధిపతి అలెగ్జాండర్ హెర్మన్ ప్రసాద్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు లీటర్కు ₹3 చొప్పున వడ్డించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి ఎన్నికలు ముగియగానే సర్కార్ వసూలు మొదలు పెట్టిందంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. చల్లటి కబురు, 26న కేరళను తాకనున్న నైరుతి. భారత్లో UAE $5 బిలియన్ పెట్టుబడులు. ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ. LPG సరఫరా సహా పలు అంశాలు కుదిరిన ఒప్పందాలు. భోజ్శాల కాంప్లెక్స్ సరస్వతి ఆలయమే. పర్మార్ రాజవంశీకుల పాలనలో 9 నుంచి 14 శతాబ్దాల మధ్య నిర్మాణం. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే సాక్షిలో చూస్తే పెట్రోల్ డీజిల్ లీటర్పై ₹3 వడ్డన. CNG పైన కిలోకు ₹2 భారం. 2 ఏళ్ల తర్వాత మళ్లీ పెరిగిన ధరలు. అంతర్జాతీయ మార్కెట్లో సెంచరీ కొట్టిన ముడి చమురు. సామాన్యుడికి చెమురు చిచ్చు. పెట్రోల్ షాక్తో ప్రజలు జేబుకు చిల్లు. రవాణా ఖర్చులు మరింత భారం. ఆహార ద్రవ్యోల్బణ భయం. కూరగాయల నుంచి ఈ-కామర్స్ వరకు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడనుందట. 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాతే జాతీయ రాజకీయాలకు వెళ్తానంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ వార్తనిచ్చారు. నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా, ప్రధాని పదవి కోసం కాదు. రాహుల్ని నేను ఒప్పించా. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి. మోదీ నేను మైకుల ముందే మాట్లాడుకున్నా. జీవితంలో చాలా సౌకర్యంగా 100% సంతృప్తితో ఉన్నా. నా ఫ్యూచర్ను ప్రజలు నిర్ణయిస్తారు, ప్రతిపక్షం కాదు. మైనర్ బాలిక విషయంలో ఎలా అంటే అలా వెళ్ళలేం. బండి సంజయ్ తన కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అంటూ రేవంత్ అన్నారు. ముందస్తు బెయిల్పై 21న ఉత్తర్వులు జారీ చేశారు. బండి భగీరథ్ పిటిషన్లో హైకోర్టు వాదనలకి 3 గంటలకు పైగా సమయం పట్టింది. అన్ని పక్షాల వాదనలు సమగ్రంగా పరిశీలించాలి. హడావిడి మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించలేమన్న న్యాయమూర్తి. ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు 2న సీఎం చేతుల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలను చూస్తే భారత్కు ఇంధన భద్రత. పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈయన శుక్రవారం అబుదాబిలో UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ అంటూ వార్తనిచ్చారు. సమావేశం కావడం జరిగిందట. బొద్దింకల నిరుద్యోగ యువత. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారు. వారు ఉద్యోగాలు, ఉపాధి లేక RTI కార్యకర్తలకు మారిపోయి వ్యవస్థపై దాడి చేస్తున్నారని చెప్పారు. భోజ్శాల ఆలయానిదే. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని భోజ్శాల ఆలయం కమల్ మౌలా మసీద్ సముదాయంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అక్కడ ఒకప్పుడు సరస్వతి ఆలయం ఉండేది, సాంస్కృతిక విద్యా కేంద్రం ఉండేవని ఇండోర్ ధర్మాసనం ప్రకటించింది. మా చర్చలు చరిత్రాత్మకం. చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. ద్వైపాక్షిక చర్చలు అనంతరం స్వదేశానికి పయనమయ్యారు. ఆయన శుక్రవారం చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు.
లక్నో ప్రతీకారం, చెన్నైపై 7 వికెట్లతో విజయం, చెలరేగిన మ్యాచ్. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే పెట్రోల్ డీజిల్ పై బాధుడు లీటర్కు ₹3 చొప్పున 4 ఏళ్ల తర్వాత పెరిగిన ధర, కిలోకు ₹2 పెరిగిన సిఎన్జి అయిన తీవ్ర నష్టం అంటూ కంపెనీలున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం, ప్రధాని మోదీ తప్పనకు ప్రజలు మూల్యమంటూ రాహుల్ గాంధీ అన్నారు. 5 రోజుల్లో 4 బిడ్డలు. సాధారణ ప్రసవంలో జన్మనిచ్చిన తల్లి, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. పూర్తి ఆరోగ్యంగా తల్లి బిడ్డలు. యూపీలో ఘటన, 3వ నెల నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే గర్భిణి. $96 సరికొత్త జీవిత కళ, కనిష్టానికి రూపాయి. ఒక దశలో 96.14కు చేరిన చివరికి $95.81 వద్ద ముగింపు. ఇది ఆల్ టైమ్ కనిష్ట క్లోజింగ్ కూడా. క్రూడ్ షాక్కు ద్రవ్యోల్బణం భయాలే కారణం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6% పైగా క్షీణించిన దేశీయ కరెన్సీ. 2029లో రాహుల్ ప్రధానిని చేస్తా, నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా అంటూ రేవంత్ అన్నారని వార్తలిచ్చారు. 2025లోనూ నీట్ లీక్ నిందితుడు మంగిలాల్ కుటుంబంలో 5గురికి గత ఏడాది నీట్లో మంచి మార్కులు. మధ్యంతర బెయిల్కు నో, బండి భగీరథ్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో ఏఎంసీఏ బోశాల సరస్వతి ఆలమే మాఫియాలో చేరేందుకు కన్న తల్లిని చంపేశాడు. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన బాలుడు. నగదు 9.5 తులాల బంగారంతో పరారీ. తొలుత ముంబైకి, అక్కడి నుంచి తిరుపతికి, అక్కడ అరెస్టు. ఏపీలోని విజయనగరంలో హత్య కేసు ఛేదించారు పోలీసులు. అమెరికా క్షీణిస్తున్న దేశం అంటూ ట్రంప్తో చెప్పిన చైనా అధ్యక్షుడు. ఉన్నావ్ రేప్ కేసు నిందితునికి సుప్రీం షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే సెంగర్ జీవిత ఖైదు, నిలిపివేత ఉత్తర్వులు రద్దు చేసింది. పిటిషన్పై మరోసారి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల్లో 4 బిడ్డలు. సాధారణ ప్రసవంలో జన్మనిచ్చిన తల్లి, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. పూర్తి ఆరోగ్యంగా తల్లి బిడ్డలు. యూపీలో ఈ ఘటన, 3వ నెల నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే గర్భిణి ఉంది. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే సామాన్యుడిపై బాంబ్, లీటర్ పెట్రోల్ డీజిల్ ₹3 చొప్పున పెంపు. కిలో సిఎన్జిపై ₹2 పెంచింది కేంద్ర ప్రభుత్వం. 96 దాటిన రూపాయి. డాలర్తో పోల్చితే ఆల్ టైమ్ కనిష్టానికి దేశీయ కరెన్సీ విలువ పతనం. ఫోరెన్సిక్ ట్రేడింగ్లో మరో కొత్త చెత్త రికార్డు అంటూ 4,000 తగ్గిన బంగారం ధర, 21,000 దిగొచ్చిన కిలో వెండి. పరారీలో భగీరథ్ ఆ వార్తనిచ్చారు. హైకోర్టులో దక్కని ఊరట. బాధితురాలు మైనరే, తేల్చిన అధికారులు. సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్లో సైతం బండి సంజయ్ ఒప్పుకోలు. కొడుకు కేసులో తండ్రి పేరు వాడొద్దు. బండి సంజయ్ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఆదేశాలు. నా బిడ్డకు న్యాయం కావాలి. భగీరథ్ నా కూతుర్ని శారీరకంగా, మానసికంగా వేధించారు. తప్పు చేశానని క్షమించాలని మెసేజ్లు కూడా పంపాడు. భరోసా కోసం అతని తండ్రి వద్దకు వెళ్తే బెదిరించారు. బాధితులమైన మాపైన తప్పుడు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి. 25న సోషల్ మీడియా ఖాతాలపై కేసులు. బాధితురాలి ఫోటోలు, వీడియోలు పెట్టిన వ్యక్తులపై చర్యలు. 5 రోజుల ముందే నైరుతి, మే 26న కేరళను తాకనున్న రుతుపవనాలు. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 14 కల్లా అడ్మిట్ కార్డులు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి ప్రకటించారు. పూణేలో లీకేజీ సూత్రధారిని అరెస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలోనే టీమ్స్ అంటూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో రూపకల్పన. ₹1,200 కోట్లతో నిర్మాణం. బీఆర్ఎస్కు పేరొస్తుందనే పనిలో కాంగ్రెస్ సర్కార్ జాప్యం. వైద్య సేవలు, పరిశోధనలకు పెద్దపీట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శరత్ నగర్లో టీమ్స్ హాస్పిటల్ని సందర్శించారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రదం ధర చూద్దాం. दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानुभुज सर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री
वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सांवरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो। श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरिय शीस सुन सिय सहित हिय हर्षित अली तुलसी भवानी पूजि पुनि पुनि मुदित मन मंदिर चली। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन हरण भव भय दारुणम। నమ్మకానికి మరో పేరు స్వర్గసీమ. మీ పెట్టుబడికి భరోసా స్వర్గసీమ విభవ. ఇది 78 ఎకరాల విశాలమైన మూడా అప్రూవ్డ్ మరియు రెరా రిజిస్టర్డ్ లేఅవుట్. బెంగళూరు హైవే NH44 కి సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ కి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది. 8 ఎకరాల్లో 9 ప్రత్యేకమైన థీమ్ పార్కులు మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు మీ సొంతం. ధర కేవలం 16.5 లక్షల నుండి ప్రారంభం. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు ఆదివారం మే 24న కూకట్పల్లి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మండపంలో జరిగే స్వర్గసీమ ప్రాపర్టీ ఎక్స్పో దర్శించి మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నిర్ణయం తీసుకోండి. मानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सांवरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो। श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरिय शीस सुन सिय सहित हिय हर्षित अली तुलसी भवानी पूजि पुनि पुनि मुदित मन मंदिर चली। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम।
छवि नवनील नीरद सुंदरम पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो श्री राम श्री राम श्री राम श्री राम एहि भांति गोरी असीस सुन सिय सहित हिय हर्षित अली तुलसी भवानी पूजि पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भजु मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే స్నేహితుడి మాటలతోనే ఐఎఫ్ఎస్ అయ్యా కామారెడ్డి డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ట్రిబర్వాల్ అంటూ వార్తనిచ్చారు. భారీ వేతనంతో విదేశాల్లో బ్యాంకు ఉద్యోగం, కానీ స్నేహితుడి మాటల స్ఫూర్తిగా ఉన్నట్టుండి ఆ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి వచ్చి సివిల్స్ వైపు అడుగులు వేశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఆలయ భూమా ఆక్రమించే సర్వేలతోనే కాలయాపన, రక్షణ చర్యలు కరువు. 1 నిమిషం విద్యుత్ శాఖలో తాజా నిబంధనలు అమలు అనే వార్తనిచ్చారు. భవితకు ఊతం, బడులు బలోపేతం, గ్రామస్తుల తీర్మానం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంపునకు కృషి. సార్ మ్యాపింగ్ పై నిర్లక్ష్యం, ఉద్యోగుల జీతాలు నిలిపివేతకు ఆదేశాలు. సహకార చట్టంలో జవాబుదారీతనం ఉండాలి, చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అవేర్నెస్ మీటింగ్ నిర్వహించారు. ఆ వార్తను ఇవ్వడం జరిగింది. అక్రమాలపై ఉక్కుపాదానికి చీత, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్త ఫోర్స్.
ఇందూర్ ధన్యసిరి పుస్తకాలు వచ్చేసాయి ఆ వార్తనిచ్చారు. అకాల వర్షం రైతన్నకు నష్టం, బహుళ అంతస్తులో భయం అపార్ట్మెంట్లలో కరువైన భద్రతా ప్రమాణాలు, ఇంటర్ పరీక్షలకు 564 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. రహదారి నవీకరణ పనులు జాప్యం, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు, ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో బేష్, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తోంది, వడ్ల తరలింపులు ఆలస్యం చేయొద్దు, సృజనకు అసలైన వేదిక ఇదే, నకిలీ విత్తు తనిఖీలతో చిట్టు, సార్ కోసం సలహాలు, యూరియా తక్కువగా వినియోగించండి, మతి స్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రి, 24 ఏళ్లకు కుమార్ల చెంతకు చేరిన పోలీసులు, సరదాగా ఆడాడు డబ్బాలో ఇరుక్కున్నాడు, గంట సేపు ప్రయత్నించినా బయటకు తీసిన ఫైర్ సిబ్బంది, పోలీసులని చెప్పి డబ్బు వసూలు చేశారు, నిందితుడిని రిమాండ్కు తరలించారు. ధాన్యం బస్తాలకు అంటుకున్న మంటలు మోపాల్ పరిధిలో, విద్యుత్ నియంత్రిక ధ్వంసమైంది బోధన్ పరిధిలో ఆ వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే ఫ్రీ సీట్ ఫీజులో రాయితీ, గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ గాలం, 10 పాస్ అయినోళ్ళు టార్గెట్ నమ్మించి లక్షలు దండుకుంటున్నారట. వనమహోత్సవానికి సన్నద్ధం అవుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు వేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 26 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 520 నర్సరీలలో 42 లక్షల మొక్కలు పెంపకం. జీపీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 171 మందికి కలగనున్న స్థానాచలనం, వారం 10 రోజుల్లోనే కౌన్సిలింగ్. ధాన్యం సేకరణలో అగ్రస్థానం, రికార్డు స్థాయిలో 5.68 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు, రూపాయలు 1162.18 కోట్ల చెల్లింపు, కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. శవాసనంతో హాజరు, ఉపాధి హామీ కూలీల సర్కార్ స్పీట్లు, ప్రజాసేవకులమని మరవద్దు, ప్రశ్నించే హక్కును ప్రజలకు సమాచార హక్కు చట్టం కల్పించింది. జిల్లాలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు బేష్, అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. రేషన్ దుకాణాల ద్వారా పప్పు పంపిణీకి కృషి, సీఎంతో మాట్లాడి సరఫరాకు చర్యలు, వ్యవసాయ కమిషనర్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడారు. పనిచేసి పర్షాన్, సంకటంగా మాన పాత బిల్లులు, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైన చెల్లింపులపై నోరు మెదపని గ్రామ పంచాయతీ పాలక వర్గాలు. జిల్లాలో పేరుకపోయిన బకాయిలు రూపాయలు 12 కోట్లకు పైమాటే, కొన్ని చోట్ల తక్కువ మొత్తంలో చెల్లింపులు పూర్తి అనే వార్తనిచ్చారు. నగరంలో పోస్టర్ల కలకలం, శుభముహూర్తాలకు బ్రేక్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మోపాల్లో నకిలీ పోలీసుని అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు, శతాధిక వృద్ధురాలు మృతి చెందింది వేల్పూర్లో. ఆ అంశాలను ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నా జిల్లాకు లాభం లేదు అంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డి అన్నారు. ఇందూరుపై ఇంధన భారం, పెట్రోల్ డీజిల్ ధరల పెంపులో సామాన్యుడు విలవిల, పెట్రోల్పై రూపాయలు 3.40, డీజిల్పై 3.27 పెంపు, జిల్లా ప్రజలపై నెలకు రూపాయలు 5 కోట్లపైన అదనం భారం పడనుంది. కోఆప్షన్ కిరికిరి, ఆర్మూర్ సభ్యుల నియామకం ఎప్పుడో, హస్తంలో వర్గ విభేదాలు, ఆశావాళ్లకు భంగపాటు, గత పాలక వర్గంలో నియామకాలు చేపట్టలేదు వైన్యం. మాకేం లేవు, కారున్నా లేదంటున్నారు, ఏసీ ఉన్నా కాదంటున్నారు. గృహ గణనలో చుక్కలు చూపిస్తున్న విద్యావంతులు, ప్రభుత్వ పథకాలు పోతాయన్న భయంతో వాస్తవాలు గోప్యం. ఎన్యూమరేటర్లను ఇంట్లోకి రానివ్వని ఇంటి యాజమానులు, 6 బయటే ప్రశ్నల వర్షం, గుర్తింపు కార్లపై ఆరా, కార్లు ఏసీలున్న లేవంటూ బుకాయిస్తున్న వైన్యం. 4 రోజుల్లో కేవలం 4796 ఇళ్ల గణన మాత్రమే పూర్తయింది. పసుపు బోర్డుతో ఒరిగిందేమీ లేదు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేంద్రం విఫలం, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే వార్తనిచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. యుఎన్ఓ ప్రోగ్రాంలో డొంకేశ్వర్ పిఎం శ్రీ విద్యార్థి సుశాన్ తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ వర్క్షాప్ను ఎంపిక, అభినందించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం. హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో అడ్మిషన్లు 1వ తరగతికి దరఖాస్తులు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. బీబీ నగర్ ఎయిమ్స్లో అత్యాధునిక వైద్య చికిత్సలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దొంగల న్యూ ట్రెండ్, పని వారమంటూ వచ్చి నగలతో మాయం. జిల్లాలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు బేజ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టర్ల త్రిపాఠితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆర్డీఏతో పారదర్శకత, జవాబుదారీతనం రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే నగరంలో భగీరథ్ కనిపించడం లేదు, పోస్టర్లు అనే వార్తనిచ్చారు. సామాన్యుడిపై పెట్రో బాంబు,
పెట్రోల్ డీజిల్ ధరలకు లీటర్కు పెంచడం జరిగింది. కేంద్ర మంత్రి కొడుకు వ్యవహారంపై నిప్పులు. బీజేపీతో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రజలను వచించిన కాంగ్రెస్ అనే వార్తనిచ్చారు. రేవంత్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైంది. రైతులను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వం అంటూ జూకల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందుతాయా? ప్రభుత్వ సామాగ్రి ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో దాస్తారా? మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్తో బాన్స్వాడ నాయకులు భేటీ అయ్యారు. కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని ₹1,00,000 వసూలు. బీజేపీకి చెందిన వ్యక్తి మోసం చేశాడంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికల్లోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BK6.